తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. జోగులాంబ గద్వాల్లో 14 సెంటీమీటర్లు, రంగారెడ్డి, నల్లగొండలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కల్పన మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. కల్పన, తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఎలా ఉంది? ఒకవైపు మొన్నటి వరకు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎండలు చాలా గట్టిగా దంచుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్డేట్స్ అండి. కార్తిక్, ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా దాదాపు మనకు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి దట్టంగా మేఘాలు కమ్ముకొని మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాలలో భారీ వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు దాదాపు చాలా ప్రాంతాల్లో ఇటు కుత్బుల్లాపూర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, అక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగతా ఏరియాలలో దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా మనకు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే చాలా ఏరియాలలో నమోదైందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకు ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో కూడా చెట్లు విరిగిపడడం, దాంతోపాటు చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇటు నిన్న డిస్టిక్లో మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మీరు చెప్పినట్టుగా గద్వాల్ జిల్లాలోనైతే మనకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అది చాలా ఎక్కువగా మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే భారీ వర్షపాతం అని చెప్తా ఉంటాము. అట్లాంటిది నిన్న మనకు 14 సెంటీమీటర్స్ గద్వాల్ జిల్లాలో నమోదవడం, దాంతోపాటు నల్గొండ, రంగారెడ్డిలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవడం, వరంగల్, సిద్దిపేట, సో ఇట్లా చాలా డిస్ట్రిక్ట్స్లలో నిన్న మనకైతే భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఉదయం నుంచి కూడా వాతావరణం కాస్త చల్లగా కనపడతా ఉంది. ఆకాశం కూడా మేఘావృతంగా ఉంది. ఈ రోజు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా మనకి ఇప్పటికే తెలపడం జరిగింది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి, ఒక డిస్ట్రిక్ట్ అని కాదు, దాదాపు 31 డిస్ట్రిక్ట్స్ కూడా ఈరోజు మనకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ రోజు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక మనం రేపు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 4, 5, 6, 7 సో ఈ 4 రోజుల్లో అయితే మనకు దాదాపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే రుతుపవనాలకు సంబంధించి కూడా మనము స్టేటస్ కూడా చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఏపీకి తాకిన రుతుపవనాలు మరో 2 రోజులు దాదాపు మనకు 6 తారీఖు లోపు కూడా ఇటు తెలంగాణలో తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రుతుపవనాలు వచ్చినాక కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏవైతే కురుస్తున్నాయో ఈ వర్షాలకైతే రైతులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇవి వాళ్ళు పంటలు వేసే సమయం కాబట్టి సో ఇది వాళ్ళకైతే శుభవార్త. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే ఇది ఒక చల్లటి వార్త. దాదాపు ఇన్ని రోజులు ఎండ ఉక్కపోతతో విసిగిపోయిన ప్రజలకైతే వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, దాంతోపాటు కంటిన్యూగా వర్షాలు ఉండడంతో పాటు కాస్త రిలాక్సేషన్ ఫీల్ అవ్వచ్చని చెప్పుకోవచ్చు. కార్తిక్, థ్యాంక్ యూ కల్పన.